స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. వైఎస్ జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీలో సిట్ సోదాలు చేపట్టింది. సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. 10 కంపెనీలకు 5 కార్యాలయాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విశాఖలోని ఈ 5 కార్యాలయాల్లో సిట్ సోదాలు చేస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఏపీ మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు ముమ్మరం అయింది. 3వ ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ముందు సిట్ దాడులు ప్రారంభించింది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీలో సిట్ సోదాలు ప్రారంభించింది. సునీల్ రెడ్డికి చెందిన మొత్తం 10 కంపెనీల్లో ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి కూడా సోదాలు ప్రారంభమయ్యాయి. 10 కంపెనీలకు గాను 5 కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్, విశాఖలో 5 కార్యాలయాల్లో ఈరోజు సిట్ బృందాలు విచారణ ప్రారంభించాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని స్నేహ హౌస్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీలోని సొసైటీ, కాటేదార్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీలో ఫేజ్ 1లో ఉన్న కార్యాలయాల్లో సిట్ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ముందు కొన్ని కార్యాలయాల్లో చాలా తలుపులు తాళాలు తెచ్చేందుకు కూడా అక్కడ ఉన్న సిబ్బంది అంగీకరించలేదు. దీంతో సిట్ తాము పూర్తి అనుమతితోనే ఇక్కడికి వచ్చాము అని చెప్పడంతో తాళాలు తెరిచారు. దీంతో పాటు ఇక విశాఖపట్నంలో వాల్టేర్ రోడ్ లో వెస్ట్ వింగ్ లో విశాఖలో ఉన్న మరో కార్యాలయంలో కూడా సోదాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో ఈ సోదాలు కూడా సిట్ బృందాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ లో 8 కంపెనీలకి 4 కార్యాలయాలు, విశాఖలో 2 కంపెనీలకు 1 కార్యాలయాన్ని కూడా సునీల్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రాకాన్, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ కార్డ్ మీడియా, వైలైట్ ఆఫ్ ఫర్నిచర్స్, గ్రీన్ స్మార్ట్ జెన్నీస్ పెట్రోకెమికల్స్ అండ్ లాజిస్టిక్స్, గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీలు సునీల్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ దీంతో పాటు ఎల్ఎల్పి ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండేషన్ హోదాలో కూడా కార్యకలాపాలను రన్ చేస్తున్నట్టు సిట్ సోదాల్లో తేలింది. సునీల్ రెడ్డి కంపెనీలో సోదాలు చేస్తుండటంతో కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉందని చెప్పి సిట్ భావిస్తుంది. ఇవన్నీ కూడా సూట్ కేసు కంపెనీలన్నీ. ఈ కంపెనీలు కూడా సిట్ దర్యాప్తులో భాగంగా మద్యం ముడుపులకు సంబంధించి ఈ సెల్ కంపెనీల ద్వారా కూడా ఎన్రూట్ అయ్యాయి అనేది కూడా సిట్ కు సమాచారం అందింది. అంతకుముందు హైదరాబాద్ లో నిర్వహించిన పలు దాడుల్లో కూడా సిట్ బ్యాంక్ అకౌంట్ ను సీజ్ చేయటమే కాకుండా అక్కడ ఉన్న కొంతమంది కార్యాలయాల్లో ఉండే సిస్టమ్స్ ను కూడా తీసుకువచ్చి దాంట్లో ఉండే హార్డ్ డిస్క్లని డీకోడ్ చేసేసి వాటిలో ఉండే సమాచారాన్ని కూడా సేకరించింది. అందులోని షెల్ కంపెనీలన్నీ కూడా బయటకు వచ్చాయి అని కూడా చెబుతూ ఉన్నారు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.